చూస్తే మనకు 10% పోలింగ్ జరిగింది. ఇప్పుడు 12 o'clock చూసుకుంటే 20% కన్నా పైన జరిగిన ఇది ఉంది. ఇప్పుడు రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. అది ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కడ జరగలేదు, అంతా చక్కగా జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు అట్లాగే పోలింగ్ స్టాఫ్ అందరూ చాలా సజావుగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని లాంగ్ క్యూస్ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఇది బ్యాలెట్ పేపర్ అది అక్కడ తీయడము, వెరిఫై చేయడము, దాన్ని నేను ఫోల్డ్ చేసి వేయడం, దానివల్ల కొంచెం టైం అవుతా ఉంది. ఎక్కడైతే స్లోగా జరుగుతూ ఉందో అక్కడ రిజర్వ్డ్ స్టాఫ్ నుంచి ఇంకొక స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఏదేమైనా బై 4 PM మ్యాక్సిమం ఓటింగ్ పర్సెంటేజ్ రావాలి. అట్లాగే ఓటు వినియోగించడానికి ప్రతి ఒక్క ఓటర్కి కూడా అనుకూలంగా ఉండేలాగా ఈరోజు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ యజమాని ఉన్నాయి అన్నిటికీ సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందరూ వచ్చి ఓటు చేస్తున్నారు. ఇప్పటివరకు అంత సజావుగా ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు అయితే ఏంటి, బందోబస్తు అయితే ఏంటి, అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఫార్ సో గుడ్. సో టర్న్అవుట్ కూడా బాగా ఉంది. సో ఇట్లాగే కంటిన్యూ చేసి సజావుగా ఇది కంప్లీట్ చేసి ఇది అయిన తర్వాత పూల్డ్ మెటీరియల్ అయితే ఉందో దాన్ని కౌంటింగ్ సెంటర్ గుంటూరు కూడా ఎస్కార్ట్ చేయడానికి అన్ని బందోబస్తుతో పాటు ఎస్కార్ట్ టీం కూడా రెడీగా ఉన్నాయి. సో ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. సో ఫార్ సో గుడ్, అన్ని బాగా జరుగుతున్నాయి. మీ సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వరకు కూడా ఏదైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది లేదనిపిస్తే మీరు వెంటనే చెప్పొచ్చు. అలాగే మీరు చూస్తే ప్రతి పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ కూడా పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇది ఎన్టీఆర్లో అలాగే గుంటూరులో అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. 100% వెబ్కాస్టింగ్. అదే ఏమీ మనకు ఈ వల్నరబుల్ పోలింగ్ బూత్ లేకపోయినప్పటికీ టు బి బెటర్ సైడ్ 100% అని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో అదే ప్రకారం చేస్తున్నాము. ఇప్పటివరకు చాలా బాగా జరుగుతూ ఉంది. ఇది ఐ హోప్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.